నిజానికి దేహమే మరణిస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది. ఆత్మ అనేది కాలాతీతమైనది సుమ. అది అన్ని వేళలా ఉంటుంది. నాజం హంతి నహన్యతే కృష్ణుడు అన్నటువంటి మాట. నిజానికి ఒకడు చంపేవాడు గాని చావబడేవాడు గాని ఎవడూ లేడయ్యా. ఎంత కోపం వచ్చినా శరీరాన్ని చంపగలడు తప్ప ఆత్మని చంపలేడు. కర్మ నిమిత్తంగా ఈ దేహములన్నీ వస్తూ ఉంటాయి. నీళ్లు బాగా కదులుతూ ఉంటే దానితో పాటు నీటిలో ఉన్న చెట్ల నీడ కూడా కదులుతూ ఉంటుంది. కానీ చెట్లు కదులుతున్నాయా? కదలడం లేదు, నీరు మాత్రమే కదులుతుంది. అలాగే దేహాలు కదులుతూ ఉంటాయి తప్ప ఆత్మ కదలదు అన్నాడు. మీకు ఇంకా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. మనం ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు తెర మీద అనేకమైన బొమ్మలు కదులుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఆధారం తెరయే, కానీ తెర కదలదు. తెర అలాగే ఉంటుంది, బొమ్మలు కదులుతూ ఉంటాయి. ఈ బొమ్మలు అనేవి దేహాలైతే తెర అనేది ఎప్పుడు కూడా ఆత్మ లాంటిది అని తెలుసుకోవాలి. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే సర్వత్రా ఉంటుంది, అంతటా ఉంటుంది. కానీ దాని యందు నేను అనే అహంకారాన్ని పరమేశ్వరుడు కల్పిస్తాడు. ఈ అహంకారం వల్ల ఆ ఆత్మలో కొంత భాగం ఒక శరీరంగా మారుతుంది. ఆ శరీరంగా మారి శరీరంలో ఉన్న జీవుడు తానే శరీరం అని అనుకుంటూ ఉంటాడు. ఇది అక్కడ జరిగేటువంటి రహస్యం అని చెప్పారు.